ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14 అధ్యాయం, 15 అధ్యాయం, 16 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ అద్దకు పంపిస్తాను అని చెప్తాడు. ఇంతకు ఎవరు ఆదరణకర్త అంటే హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అకార్డింగ్ టు సిస్టమాటిక్ థియాలజీ, స్టడీ అబౌట్ హోలీ స్పిరిట్ ఇస్ న్యూమటాలజీ. న్యూమా అనే వర్డ్ గ్రీక్ వర్డ్. న్యూమా అనగా బ్రెత్ ఆర్ శ్వాస తెలుగులో, ఆర్ స్పిరిట్ అని కూడా అంటారు. కాబట్టి స్పిరిట్ పరిశుద్ధాత్మ అధ్యయనం అని చెప్పొచ్చు న్యూమటాలజీ అనగా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తాడు. ఈజ్ ఇన్ క్రియేషన్, హ్యూమన్ క్రియేషన్, అట్ ద సేమ్ టైం సాల్వేషన్ లో కూడా, సెకండ్ కమింగ్ లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాత్ర మనం స్పష్టంగా చూస్తాం. ఈ న్యూమటాలజీలో ప్రత్యేకంగా మన పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వము, పరిశుద్ధాత్మ యొక్క స్వభావము, పరిశుద్ధాత్మక పనులు మనం చూస్తాం. అంటే పర్సనాలిటీ, నేచర్ అండ్ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మన న్యూమటాలజీలో పరిశుద్ధాత్మ యొక్క అధ్యయనంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చూస్తాం. పరిశుద్ధాత్మకి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దేవుని ఆత్మగా మనం చూస్తాం, యేసు ఆత్మగా మనం చూస్తాం, మామూలుగా పరిశుద్ధాత్మగా కూడా చూస్తాం. అదే రీతిగా పరిశుద్ధాత్మని కొన్ని ఎలిమెంట్స్ తో కూడా పోల్చినట్లు కూడా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఆయిల్ కి, నూనెకి సాదృశ్యంగా చూస్తాము. అట్ ద సేమ్ టైం ఫైర్, అట్ ద సేమ్ టైం డౌ, అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురవలే అన్న మాట మనం చూస్తాం. నెక్స్ట్ పరిశుద్ధాత్మ నీటికి కూడా సాదృశ్యంగా మనం చూస్తాం. ఎవరైతే యోహాను సువార్తలో చెప్తారు, ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళ కడుపులో జీవ జలములు ప్రవహిస్తాయి అంటే ఆత్మ దేవుని గురించి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ ఒక శక్తిగా చూస్తారు. నో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా ఒక వ్యక్తి. మనం చూసినట్లయితే ట్రినిటీలో థర్డ్ పర్సన్ హోలీ స్పిరిట్. అదే రీతిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 చూసినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వమని యేసుక్రీస్తు వారు శిష్యులకి ఫైనల్ కమాండ్ అది ఇచ్చినట్లు మనం అక్కడ స్పష్టంగా చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ గురించి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆయన దేవుడని, ఆయన నిత్యుడని, ఆయన బలమైన కార్యములు చేసిన వాడుగా, ఆయన ద్వారా పరిశుద్ధ లేఖనములు రాయబడినట్లు కూడా మనము చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 చూసినట్లయితే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట బ్రెత్ ఆఫ్ గాడ్ అని చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ఈ న్యూమటాలజీ పరిశుద్ధాత్మ అధ్యయనం గురించి ఎందుకు మీకు తీసుకొస్తానంటే ఈజ్ అ గాడ్, ఈజ్ ఎ పర్సన్. ఖచ్చితంగా మరి పరిశుద్ధాత్మక రోల్ ప్లే ఏ రీతిగా మనుషుల్లో ఉంటుందంటే చూడండి, పాత నిబంధన కాలంలో దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. అదే రీతి న్యూ టెస్టిమెంట్ లో చూసినట్లయితే ఆ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుణ్ణి అడిగి మరి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆయా సందర్భాల్లో పాత నిబంధనలు పరిశుద్ధాత్మ తన పనిని చేసి వెళ్ళిపోతుండేవాడు. కానీ నూతన నిబంధనలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారిలోకి ఆయన వస్తాడు, వాళ్ళకొచ్చి నివసిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. అదే మన అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 1-8 మనం చూడగలుగుతాం. మేడగదుల్లో మరి ఎప్పుడైతే వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారో పెంతెకోస్తు దినమున మరి అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి మరి 120 మంది శిష్యులపై ఆయన ఆత్మ కుమ్మరించబడినట్లు అక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆవేశం చేత పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షింపబడినట్లు కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందుకొని ఉండాలి.
పరిశుద్ధాత్మ చేత నింపబడండి అని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తా ఉంది. అందుకని రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్న మాట మనం చూస్తున్నాం. బిహోల్డ్, చాలా మంది పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ కార్యములు లేవు, ఆయన ఒక శక్తి మాత్రమే అని చెప్తున్నాడు. నో, ఈజ్ ఎ గాడ్, హి ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. ఆయన మనల్ని తన ఆత్మతో నింపు అండ్ రాకడ కొరకు, జీసస్ క్రైస్ట్ రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుండగా పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పొందుకోకపోతే మరి చెబుతున్నాడు అపోస్తలుల 2వ అధ్యాయంలో, మరి ఆత్మను వరము పొందుతారు ఎప్పుడైతే మీరు పాపములు ఒప్పుకున్న వెంటనే. మనం చూస్తున్నట్లయితే ఆయన మనలోకి వస్తాడు. పేతురు మరి చూస్తున్నట్లు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి గృహంలో చేరి ప్రసంగిస్తున్నప్పుడు మరి అన్యులు దేవుని గురించి ఎరగని వారు, నిబంధనలు లేని వాళ్ళు అయితే ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాటలు వినగానే వాళ్ళందరి మీదకి ఆత్మ దేవుడు దిగొచ్చి అన్య భాషలు మాట్లాడిరి అన్న మాట మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వీడియో ఎందుకంటే ఆత్మతో మీరు నింపబడుతురు గాక. ఆత్మను పొందుకొని ఆత్మతో నింపబడండి, దేవుడు రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రత్యేకంగా మరి ఎవరైతే యేసుక్రీస్తు అని సురక్షకుడిగా అంగీకరిస్తారో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం తన ఆత్మతో ముద్ర వేస్తాడు, మనల్ని ప్రత్యేకపరుస్తాడు. ఈ లోకంలో మనల్ని జయ జీవితం భక్తిలో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, బలంగా దేవుడి కొరకు కదలడానికి, మరి ఆత్మలను రక్షణకు నడిపించడానికి, ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు నీ ద్వారా నా ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కృపా దేవుడు మీకు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించును గాక.